హాయ్ అండి, నా పేరు మోహన. ఈరోజు నేను వెయిట్ లాస్ గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. అందరూ వెయిట్ లాస్ అనేసి జిమ్కి వెళ్ళి ఏదేదో డబ్బులు ఖర్చు పెట్టి కీటో డైటు, ఒమేగా డైటు ఏదేదో చేస్తారండి. అలాంటి మధ్యతరగతి వాళ్ళు ఇలాంటివన్నీ చేయలేరు. ఇంట్లోనే ఉండి ఫుడ్ కంట్రోల్లో పెట్టుకొని నేను ఎలా డైట్ చేశానో, 84 kgs ఉన్న నేను 70కి ఎలా వచ్చానో ఈ వీడియోలో చెప్తాను. ఎర్లీ మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ తాగండి. వీలైనంత వరకు 1 గ్లాస్ అయినా పర్వాలేదు, తాగటానికి ట్రై చేయండి. నేనైతే మాత్రం చెంబు నీళ్ళు తాగుతానండి, 1/2 లీటర్ తాగుతాను. హాట్ వాటర్ తాగడం వల్ల బాగా పేగులు కదలిక జరిగి డైజెషన్ అయ్యి పొట్టలో కొవ్వంతా కరిగిపోతుందండి. మంచి వెయిట్ లాస్కి వేడి నీళ్ళు మంచి ఆయుధం అండి. ఇవి చియా సీడ్స్ అండి. నైట్ నానబెట్టుకున్నాను 2 స్పూన్లు. ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు చియా సీడ్స్ 2 స్పూన్లు నానబెట్టుకున్నవి గ్లాసులో పోసుకొని హాట్ వాటర్ పోసుకొని నిమ్మకాయ పిండుకొని తాగితే చియా సీడ్స్ మంచి లాభాలండి. పొట్టలో కొవ్వంతా కరిగిస్తుంది, ఆకలిని కంట్రోల్ చేస్తుంది. చియా సీడ్స్ అందరూ తాగలేరండి. థైరాయిడ్ ఉన్నవాళ్ళు, లో బీపీ ఉన్నవాళ్ళు వీళ్ళంతా డాక్టర్ సజెషన్ కనుక్కొని తాగండి. ఎందుకంటే దానివల్ల లాభాలు ఉన్నాయి, కొంచెం ప్రాబ్లమ్స్ ఉంది. చియా సీడ్స్ ఎప్పుడు డైరెక్ట్గా తాగబాకండి. ముందు రోజు రాత్రి నానబెట్టుకొని తాగండి. ప్రతిరోజు ఇలా చేయడం వల్ల కొంతమందికి చియా సీడ్స్ అలవాటు అయిపోతే ఏమీ కాదు, కొంతమందికి అలవాటు కాదు. కాబట్టి డాక్టర్ సజెషన్ కనుక్కొని తాగండి. చియా సీడ్స్ వల్ల యూట్యూబ్లో చూసి మీకు సరిపోతుంది అనుకుంటే దానివల్ల లాభాలు అన్నీ చూసి కనుక్కొని తాగండి. నేనైతే మాత్రము ఇదే అలవాటు చేసుకున్నాను. ఇది తాగలేని వాళ్ళు డిటాక్స్ డ్రింక్ ఏదైనా పర్వాలేదు తాగండి. జీలకర్ర, వాము, సోము ఏదైనా తాగండి, మీకు నచ్చింది తాగండి. తర్వాత అరగంట టైం పెట్టుకొని వాకింగ్ చేస్తానండి. నేను వాకింగ్ బయటకు పోయి చేయలేను, ఇంటి ముందరే బాల్కనీలోనో ఇంటి ముందరే చేసుకుంటాను. 1/2 అవర్ టైం పెట్టుకొని చేస్తాను. 1/2 అవర్ ఎక్సర్సైజ్ చేస్తాను. రోజు 1 అవర్ చేస్తాను. మీరు కూడా వీలైనంత వరకు 10 మినిట్స్తో మొదలు పెట్టండి. రోజు కొద్దిగా పెంచుకుంటూ పోండి. ఫస్ట్ టైం ఎవరికైనా కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు వస్తాయండి. నాకు కూడా వచ్చాయి. అలవాటు అయిపోగా అవే తగ్గిపోతాయి, మళ్ళీ మీకే చేయాలనిపిస్తుంది. రోజు కంటిన్యూగా ఇలా చేయడం వల్ల ఒళ్ళు తేలిగ్గా ఉంటుందండి. ఫస్ట్లో ఎవరికైనా ఒళ్ళు నొప్పులు అనేది వస్తుంది. నేను ఇలా చేసే 3 మంత్స్లో 14 కేజీలు తగ్గానండి. నా వెయిట్ లాస్ ఇంతగా తగ్గుతానని నేను అలా అనుకోలేదండి అసలు. 7:30కి అంతా కంప్లీట్ అయిపోతుందండి. బ్రేక్ఫాస్ట్ సింపుల్గా ఉండాలండి. మనం తినే బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. నేనైతే పెసరట్టు మంచి ఫుడ్ అనుకుంటున్నానండి. ఒకరోజు పెసరట్టు, ఒకరోజు శనగలు, ఒకరోజు ఓట్స్, ఒకరోజు సలాడు, ఇలా రోజుకొకటి సింపుల్గా చేస్తానండి. పెసరట్టు మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. పెసరట్టు ఒక్కటి తినండి, దాంతో కూడా మీరు ఇంకేమన్నా ఫ్రూట్స్ అలాంటివి పెట్టుకోండి. సింపుల్గా ఉండాలి బ్రేక్ఫాస్ట్ అనేది. కొంతమంది దోశలు, ఇడ్లీలు ఇవే తినాలనుకుంటే 2 ఇడ్లీ తినేది, 4 ఇడ్లీ తినేది 2 ఇడ్లీ తినండి. 2-3 దోశలు తినేది 1 దోశ, 2 దోశలు తినండి. అంతేగాని రైస్తో చేసిన ఎక్కువ తిన్నారంటే, క్వాంటిటీ ఎక్కువ పెంచుకుంటూ పోయినారంటే వెయిట్ గెయిన్ అయిపోతారండి. ఇది నాకు కూడా తెలీదు, నేను నా అనుభవం మీద చెప్తున్నాను. కాబట్టి నేను ఈరోజు పెసరట్టు పోసుకుంటున్నాను. మళ్ళీ మార్నింగ్ ఆకలి అనిపిస్తే 11 గంటలకల్లా రాగి జావ కాంచుకొని తాగుతానండి నేను. మీరు ఇలా తాగలేకపోతే ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకోండి. 11 కల్లా ఆకలి అనిపించినప్పుడు ఒక జామాను, ఒక యాపిల్లో ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకోండి. నేనైతే రాగి జావ తాగుతాను 11కి. అలా తాగలేని రోజు ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకుంటాను. ఇలా తాగుతూనే లిక్విడ్స్ తాగుతూ ఫుడ్ క్వాంటిటీ తగ్గించుకుంటూ హెల్తీగా తగ్గచ్చండి. మనము నీరసం రాకుండా మనకు మంచి
ఇది ఎనర్జీని ఇస్తుంది. ఆఫ్టర్నూన్ లంచ్ 12:30కి అంతా చేస్తానండి. లంచ్లో నేను వైట్ రైస్ తీసుకోను, బ్రౌన్ రైసే తీసుకుంటాను. రైస్ క్వాంటిటీ 1 కప్ మాత్రమే తీసుకుంటాను. కర్రీస్ ఎక్కువ పెట్టుకుంటాను. ఇలా తినడం వల్ల మనము వెయిట్ లాస్ ఈజీగా తగ్గుతామండి. టైం ఉన్నప్పుడు 4:30కి అలా 15 మినిట్స్ 20 మినిట్స్ అలా వాక్ చేస్తానండి. అలా వాక్ చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి 6కి అంతా నా డిన్నర్ పూర్తయ్యేలా చూసుకుంటానండి. మీకు వీలైతే ఈవినింగ్ చెయ్యండి 20 మినిట్స్ 15 మినిట్స్, లేదంటే ఎర్లీ మార్నింగ్ చెయ్యండి. నేను 2 పూట్ల చేస్తాను. చేసిన తర్వాత 6 లోపల డిన్నర్ నైట్ 6 లోపల డిన్నర్ చేసేస్తానండి. డిన్నర్ సింపుల్గా ఉండాలి. ఒక చపాతీ కర్రీస్ పెట్టుకుంటాను. సింపుల్గా ఉంటే మనకు నిద్ర బాగా పడుతుందండి. 4 అవర్స్ 3 అవర్స్ ముందే తినేయాలా పడుకునేదానికి. అప్పుడే మనకు నైట్ బాగా నిద్ర పడుతుంది. ఇంతేనండి, పడుకునే ముందు నేను మజ్జిగ తాగేసి పడుకుంటాను. నైట్ పడుకునే ముందు ఆకలి అనిపిస్తే మజ్జిగ తాగుతాను, లేదంటే వాటర్ తాగుతాను. 6 పైన ఇంకేమీ తీసుకోనండి. వెయిట్ లాస్ అనేది 1 రోజు 2 రోజులతో చేసేది కాదండి. టైమింగు అలవాట్లు మార్చుకొని లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలి. ఇలా చేయగలిగితేనే మనం హెల్తీగా ఆరోగ్యంగా ఉండగలుగుతాము. ఈ వీడియోలో నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఏదైనా మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.